సార్ అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. ఆ జార్జ్ని ఎందుకు సార్ మీరు వదిలేశారు? మన దగ్గర వాడికి వ్యతిరేకంగా ఒక ఎవిడెన్స్ మాత్రమే ఉంది. మిగతాదంతా తను ఆలోసినేటెడ్ మెమరీ క్రియేట్ చేసిన కథలు, మనం ఊహించింది మాత్రమే. తను చెప్పింది ఇంకా మనం ఊహించింది రెండు ఒకటని తెలుసుకోవాలి. సార్ వాడికి 2 దెబ్బలేస్తే వాడే నిజం చెప్తాడు కదా. ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావయ్యా? ఆ సెక్యూరిటీ దగ్గర వాంగ్మూలం తీసుకున్నారా? సీసీటీవీ కెమెరా పని చేయకపోవడం గురించి తను ఏమైనా చెప్పాడా? అలాగే విజిటర్స్ రిజిస్టర్ దొరికిందా? నిన్న స్పృహలోకి రాగానే స్టేట్మెంట్ తీసుకున్నాను సార్. ఫ్లాట్లో సీసీటీవీ పనిచేయట్లేదని కంప్లైంట్ కూడా ఇచ్చారు సార్. ఆయన ఎవరైతే కలవడానికి వచ్చారో వాళ్ళే విజిటర్స్ రిజిస్టర్ని మాయం చేసుంటారు. అతను చెప్పిన డీటెయిల్స్ అన్ని పొద్దునే మీకు మెయిల్లో పంపించాను సార్. అనిల్ సార్ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా నుంచి సంఘటన జరిగిన రోజు, దాని ముందు రోజు సంబంధించిన ఫుటేజ్ తీసుకోండి. సార్ ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు జరిగాయా? ఇంతకు ముందు కూడా అతను ఇలాగే ప్రవర్తించేవాడు, కానీ ఇంత దారుణంగా ఇదే మొదటిసారి. నాకున్నది 3 కూడా ఆడపిల్లలే సార్. కుటుంబాన్ని పోషించే మార్గం లేదు సార్. నా చిన్న కూతురుతో చాలా తప్పుగా ప్రవర్తించాడని నా కూతురు చెప్పాకే నాకు తెలిసింది సార్. ఏంటి సార్ సమస్య? ఆ పోకిరి ఎవరు? ఆ విజిలెన్స్ కేసులో సస్పెండ్ అయ్యాడే వాడే ఈ సమస్యలన్నిటికీ కారణం. అతన్ని తీసి లోపలేయాలి సార్. ఏమైంది సార్? అక్కడ ఏడుస్తుంది ఎవరు? ఏం చెప్పమంటారు సార్? ఆవిడ భర్త ఉన్నాడే, ఆవిడ కూతురుతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడట. అలాంటి వాడిని మక్కిలు ఎరగదన్నాలి. ఇది రూబిన్ నాన్నగారు. రూబిందా? ఓకేనా కదా? ఓకే వెళ్ళండి. ఓకే సార్. సార్ రూబిన్ వాళ్ళ నాన్నగారు ఇచ్చిన కంప్లైంట్ ఫైల్ దొరికింది సార్. ఇందులో 3 అక్యూస్టులు ఉన్నారు సార్. వాళ్ళ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయి. ఓకే సార్.
అసలు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసామో తెలుసా? చెప్పరా చెప్పరా, మామూలుగా అడిగితే సమాధానం చెప్పరా, చెప్పండి. రూబన్ని తన భార్య స్నేహాన్ని చంపింది మీరే కదరా, చెప్పండి. ఆ? మిమ్మల్ని చెప్పమని చెప్పింది ఎవరు? మాకేమీ తెలీదు, మేము ఎవరిని తప్పలేదు, ఇది నిజం. మాకు వాళ్ళు ఎవరో తెలియదు సార్. చెప్పండి, వీళ్ళెవరో మీకు తెలీదా? సార్ చెప్పరా, ఇందులో ఉన్న వాళ్ళు మీకు తెలుసా? రేయ్, అడుగుతున్నాను కదా, చెప్పరా. మాటలతో అడిగితే చెప్పరా. ఆ ఫైల్ ఇవ్వు. లేదు మాకు తెలియదు సార్. హత్య చేయబడిన రూబన్ 4.5 ఏళ్ల క్రితం కొంతమంది రౌడీలు దాడి చేశారు. వాళ్ళ పేర్లు చదువుతాను వినండి. బాబు, వల్లకడువు శ్రీని, మార్టిన్. అది ఎందుకు చేశారు, ఎవరు చెప్తే చేశారు అంతా నాకు తెలియాలి. మర్యాదగా చెప్పండి, మీరు చెప్పకపోతే ఇక్కడే మిమ్మల్ని చంపేస్తాను. చెప్పేస్తాను సార్. ఎవరి కోసం? కృష్ణ కుమార్, చనిపోయిన అమ్మాయి వాళ్ళ అన్న. ఎందుకోసం అలా చేశారు? తన చెల్లికి మరకర్తో ఉన్న సంబంధము లేకుండా చేయడానికి అలా చేయమని చెప్పారు. అతను చెప్పినట్టుగానే మేము చేశాం. అందుకు డబ్బులు కూడా మాకు ఇచ్చేశారు. అంతే తప్ప మాకు ఇంకేం తెలియదు సార్. స్నేహ, రూబన్ వాళ్ళ హత్య గురించి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. స్నేహ, రూబన్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? సార్, తనకి శత్రువు ఉన్నారో లేదో తెలియదు కానీ తన శత్రువు మాత్రం తన హస్బెండ్. శత్రువు మాత్రమే కాదు, వాడే నా కూతుర్ని చంపింది కూడా. వాడొక అయోగ్యుడు. మీరు ఇంతకు ముందు రూబన్ను కొట్టడానికి రౌడీలను ఏర్పాటు చేశారు కదా? అది సార్, వాళ్ళ మధ్య ఉన్న సంబంధం నాకు తెలిసాక నేను ఆ రూబన్ గురించి తెలుసుకున్నాను. అప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి సార్. అతని గురించి వినదాన్ని బట్టి అతను మంచివాడు కాదు సార్. మీకు తెలుసా, ఆ సమయంలో మా అమ్మాయికి ఒక మంచి సంబంధం కూడా వచ్చింది సార్. అప్పుడే అతను మా కూతుర్ని తీసుకువెళ్ళిపోయాడు. ఆ తర్వాత మాతో కలవడానికి, మాట్లాడడానికి కూడా మా అమ్మాయికి అసలు అనుమతి ఇచ్చుండడు సార్. పెళ్లి తర్వాత రూబన్, స్నేహ మధ్య ఉన్న సమస్యలు మీకు తెలుసా? లేదు సార్, అలా ఉండడానికి ఒకే ఒక రీజన్ అతని పాత అలవాట్లే. రూబన్ ఒక ఉమనేజర్ సార్. మేము స్నేహకి ఎంతో నచ్చ చెప్పాలనుకున్నాం, కానీ కుదరలేదు సార్. చివరికి మేము రౌడీల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే ఉంటాను. సరే సార్. ఇంకా ఎవరు వారసు లేకపోవడంతో ఈ ఆస్తులంతా మీకే సొంతం కదా, అవునా? నువ్వు ఆ రోజు ఫ్లాట్ కింద గొడవ పడ్డావని చెప్పావు కదా, అది వీళ్ళేనా?
నేను చూసింది వీళ్ళని కాదు, బాగా గుర్తుంది.